నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. ప్రస్తుతం మనం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ రియాజ్ సార్ దగ్గర ఉన్నాం. నమస్తే సార్. సార్ ముందుగా మీకు ఈ గ్రంథాలయం గురించి చాలా విషయాలు అడగాలనుకుంటున్నా సార్. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మధ్యన ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా రావడం జరగడం మంచిదే, శుభ పరిణామమే. కానీ నిరుద్యోగత కూడా బాగా పెరిగింది కాబట్టి సో ఎట్లా అనిపిస్తుంది? యాజ్ ఎ మీరు చాలా మందిని చూసే ఉంటారు. పైగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నారు. మీకు అనిపిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? మొట్టమొదటిసారిగా సహస్ర గారు మీకు ధన్యవాదాలు. సమయాన్ని తీసుకొని కొన్ని అభిప్రాయాలను మీ ద్వారా సమాజానికి చెప్పాలని నా దగ్గరికి వచ్చారు. వాస్తవంగా ఏంటంటే భారతదేశంలో మిగతా రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి ఒక తేడా ఉంది. అదేంటంటే ఈ తెలంగాణ రాష్ట్రము ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రం యొక్క లెగసీ. ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటాలకి అట్లాగే ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్య విజయాలకి గ్రంథాలయ ఉద్యమం బాగా తోడ్పడింది. చాలా గొప్ప గొప్ప వాళ్ళు గ్రంథాలయ ఉద్యమంలో నుంచి ప్రేరణ పొందే ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించారు. కాబట్టి గ్రంథాలయాలకు సంబంధించిన అభివృద్ధి, గ్రంథాలయాలకు సంబంధించిన జ్ఞాన విస్తరణ ఈ సమాజంలో ఉంది కాబట్టి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నిలబడబడింది. అదే నేపథ్యంలో భారతదేశంలో సుదీర్ఘకాలం మాకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉండాలని డిమాండ్ చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామి. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రధానమైన నాదము నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో అవి తెలంగాణ పోరాటాన్ని డామినేట్ చేశాయి. లక్షలాది మంది యువకులు తెలంగాణ కోసం నిలబడ్డారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్, ఏరియాస్ బీఆర్ఎస్ ఏ నిరుద్యోగులు, ఏ యువత ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో వాటిని నెరవేర్చలేకపోయినాయి. వాళ్ళు కేవలము ఎన్నికల్లో ఓట్ల కోసం లేదా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఉన్నారు తప్ప వాళ్ళ తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ ట్యాగ్ లైన్ డిమాండ్స్ని వాళ్ళు ఎక్కడ నెరవేర్చలేదు. అందుకోసం ప్రజలు మా మీద బాగా ఆశ పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలోనే యువత, నిరుద్యోగుల మద్దతుతోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అన్ని వర్గాలకు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తుంది కానీ స్టూడెంట్స్ కి మాత్రం లేదంటే నిరుద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదని ఒక ఆరోపణ అయితే మీ మీద ఉంది. దీనికి ఏం చెప్తారు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. వాళ్ళు నియమించిన బిస్వాల్ కమిటీ, దాన్ని పిఆర్ఎస్ కమిటీ అంటాం, తెలంగాణ రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఉన్నట్టుగా గుర్తించింది. కానీ వాస్తవంగా ఆచరణలో వాళ్ళు ఏమీ చేయలేదు. మాటలు కోటలు దాటాయి తప్ప వాళ్ళ ఆచరణ తంగేళ్ళను కూడా టచ్ చేయలేకపోయింది. కాబట్టి మేము అధికారం రాగానే మొట్టమొదటిసారిగా ఎగ్జిస్టింగ్స్లో ఉన్న నోటిఫికేషన్ అన్ని క్లియర్ చేశాం. 58,000 ఉద్యోగాలను 10 నెలల కాలంలో పూర్తి చేయగలిగాం. అప్పటికే ఎంపీ ఎలక్షన్ల వల్ల కోడ్ ఉండడం, దాంతో ప్రభుత్వం రాగానే ఖజానా మొత్తం కూడా ఖాళీ కావడం, ఎన్ని అడ్డంకున్నా కూడా 58,000 ఉద్యోగాలు క్లియర్ చేశాం. డిఎస్సి లాంటి దాంట్లో వాళ్ళు 5,000 ప్రకటిస్తే దానికి ఇంకో 6,500 చేర్చాం మేము. గ్రూప్ 1కి దాదాపుగా 60 నుంచి 65 ఉద్యోగాలకు పెంచాం మేము. గ్రూప్ 2 క్లియర్ చేశాం. అలాగే జైలుకు సంబంధించిన రిక్రూట్మెంట్ పూర్తి చేశాం. పోలీసులకు సంబంధించిన చిన్న చిన్న లీగల్ అంశాలు ఉంటే వాటిని పరిష్కరించాం. అంటే ఓవరాల్గా మేము గతానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ అన్నిటి మేము చేశాం మేము. అట్లాగే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. అది ఎస్సీ వర్గీకరణ తర్వాత జాబ్ క్యాలెండర్ వెళ్ళలోకి వస్తుంది. ఏ యువత అయితే ఏ ఆశలు అయితే మా మీద పెట్టుకున్నారో వాటిని ఖచ్చితంగా సాఫల్యం చేస్తాం. సరే, ఎస్సీ వర్గీకరణకి మీరు మద్దతు పలుకుతున్నారా? ఎందుకంటే ఓన్లీ బీజేపీ వాళ్ళు వీళ్ళకి మద్దతు పలుకుతున్నట్టుగా మందకృష్ణ మాదిక గారు ప్రధానమంత్రితో కలిసి అడుగులు వేస్తున్న ఈ టైంలో కొంతమంది ఇది కరెక్ట్ కాదు, ఇన్ని రోజులు లేని ఇప్పుడు బీజేపీతో కలవడం వల్ల మాలా సామాజిక వర్గం బయటకు రావడం జరిగింది. సో మీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఎట్లా ఉండబోతుంది? మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా మందకృష్ణ మాదేవ గారే కనుక మా ప్రధానమంత్రికి నమ్ముకుంటే అమాయకత్వమే. ఎందుకోసం అంటే కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. నిజానికి ఈ మాలా మాదిగలు కాకుండా మిగతా ఎస్సీ వర్గాల్లో తమ వాటా తమకు రావాలని ఒక డెమోక్రటిక్ డిమాండ్ ఉంది. నిజంగా బీజేపీకి ఈ వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్ పెట్టే అవకాశం వాళ్ళకు ఉంది కదా. పార్లమెంట్లో బిల్ పెట్టే అవకాశం వాళ్ళకున్న వాళ్ళు బిల్ పెట్టట్లేదంటే వర్గీకరణ పట్ల కానీ లేదా ఎవరికి చెందాల్సిన వాటా వారికి ఇచ్చే దాంట్లో వారికి చిత్తశుద్ధి లేదు. మందకృష్ణ మాదిగ గారు వారి పట్ల వ్యక్తిగతంగా గౌరవం ఉంది. మా జిల్లాకు సంబంధించిన వాళ్ళు మేము కొంతకాలం సామాజిక ఉద్యమంలో కలిసి పనిచేశాం. కానీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ వాళ్ళు న్యాయం చేస్తుందని ఆయన భావిస్తూ ఉన్నాడు. అది ఎండమావిలో మనం నీరును వెతకడం తప్ప మరేం లేదు. మేమేమంటున్నామంటే న్యాయంగా ఎస్సీ సామాజిక వర్గాల్లో
ఏ సమూహానికి చెందాల్సిన వాటా ఆ సమూహానికి చెందాలని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. అందుకోసం మేము ఒక కమిటీ వేశాం. దామోదర రాజనరసింహ గారు, బారికట సీనియర్ నాయకుడు ఉన్నాడు. అద్భుతమైన చదువరు ఆయన, అద్భుతంగా చదువుతాడు. వారికి ఒక సామాజిక కోణం ఉంది. వారి ఆధ్వర్యంలో కమిటీ ఈ మధ్య కాలంలో రిపోర్ట్ ఇవ్వబోతుంది. దానికి అనుగుణంగానే మేము దీని మీద చర్య తీసుకుపోతున్నాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఏదైతుందో అందులో ఎవరి జనాభా ప్రకారము వారి వారి వాటా ఉండడంలో కాంగ్రెస్ పార్టీ వాటిని గౌరవిస్తుంది. అదే సందర్భంలో మందకృష్ణ మాదిక్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ. కాబట్టి ఆ పార్టీ దిశగానే మీరు పాజిటివ్గా ఉంటే మంచిగా ఉంటుంది అనేది వారికి నేను అభ్యర్థిస్తున్నాను. సార్, గ్రంథాలయం చైర్మన్ గా మీరు చెప్పండి సార్, ఎట్లా మీకు ఈ రాష్ట్రానికి ఇది మీరికి ఇచ్చినటువంటి ఈ కర్తవ్యం ఏ విధంగా మీరు ఉపయోగించదలుచుకున్నారు, లేదంటే సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? సహస్ర గారు, ఒక పుస్తకం ఒక ప్రపంచం. గ్రంథాలయాల్లో లక్షల పుస్తకాలు ఉంటాయి. అంటే గ్రంథాలయానికి వస్తే లక్షల ప్రపంచాలను చూసే అవకాశం ఉంటుంది. మానవ నాగరికత పరిణామ క్రమంలో ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి ఇవ్వడం కోసం పుస్తకాలే దోహదపడతాయి. బుక్స్ ఆర్ టన్నెల్స్, బుక్స్ ఆర్ బ్రిడ్జెస్ ఇన్ బిట్వీన్ జనరేషన్ టు జనరేషన్. కాబట్టి పుస్తకాలను చదివే అలవాటును మనం పెంచడం వల్ల ఏమవుతుందంటే రీడర్స్ అంటే చదువర్ల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా జ్ఞానం వస్తుంది. ఒక సమాజంలో చదువు పెరగకుండా, ఒక సమాజంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరగకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రాదు. కాబట్టి చదువును పెంచడానికి, జ్ఞానాన్ని పెంచడానికి గ్రంథాలయాలు బాగా ఉపయోగపడతాయి. ఆ నేపథ్యంలోనే మేము గ్రంథాలయాలకు సంబంధించిన కార్యక్రమం చేసాం. అందులోనే మేము చదువులకు ఏవైతే పుస్తకాలు ఉపయోగపడతాయో వారు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. గ్రామీణ గ్రంథాలను బలోపేతం చేస్తున్నాం. ఆ చేసే క్రమంలో పుస్తకాలకు చదువులకు మధ్య మంచి అవినాభావ సంబంధం పెట్టడం ద్వారా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తాం. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ జ్ఞాన సమాజంగా నిర్మించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగానే మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సరే, అయితే ఇప్పుడు 1 year పరిపాలన విషయంలో రేవంత్ రెడ్డి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ హామీలు ఎప్పుడైతే ఆయన 6 గ్యారెంటీలు అని ఇచ్చిన దాంట్లో కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని అమలు కావట్లేదు అనేది ఇప్పటికీ కూడా నడుస్తుంది. సో మీరు చెప్పండి, నిజంగానే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ప్రజలకు అమలు అవుతున్నాయా? ఖాళీ మహిళలకు ఉచిత బస్సు తప్ప? ఇప్పుడు సహస్ర గారు, నేను మేనిఫెస్టో కమిటీలో మెంబర్ని. మేము మొత్తం ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన ఖర్చు 64,000 కోట్ల రూపాయలకు అంచనా వేశాం. రాష్ట్ర బడ్జెట్ 1,50,000 కోట్లు. కాబట్టి రాష్ట్ర బడ్జెట్తో కంపేర్ చేస్తే ఖర్చు తక్కువనే ఉంది, 64,000 కోట్లు. కానీ అదే సందర్భంలో గత గవర్నమెంట్ మొత్తం వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలో నింపడం వల్ల, ఆర్థిక సంక్షోభం ఏర్పడడం వల్ల, నిధులు కొరత వల్ల కొంత అనుకున్న క్రమంలో ఇమ్మీడియట్గా ఫలితాలు ఇవ్వలేకపోయినాం. కానీ దానికి సంబంధించిన పునాదులు వేసాం. ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఖచ్చితంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన ఫలాలు ఏవైతున్నాయో మేము తెలంగాణ ప్రయాణిస్తాం. ఆల్రెడీ అన్ని పథకాలను స్టార్ట్ చేశాం, పునాది వేశాం. ఈ పునాది మీద భవంతి నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఫలితాలు ప్రజలకి, మీలాంటి జర్నలిస్టులకి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఎలా ఉంది సార్ 1 year పరిపాలన? ఆ గతంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పరిపాలన మీరు ఆల్రెడీ దగ్గరుండి చూసే ఉంటారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? శాస్త్ర గారు మీరే చెప్పాలి, మీరు జర్నలిస్ట్ ప్రజలు ఏమనుకుంటున్నారని. ఒక విషయం చెప్తాను. గతంలో టీఆర్ఎస్, ఎలియాస్, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అసలు స్వేచ్ఛ ఉండకపోయేది. ప్రశ్నించడమే నేరంగా భావించబడే సందర్భం. ధర్నా చౌక్ లాంటి ప్రశ్నించే కేంద్రాలను లాక్ చేశారు. ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని ఇళ్ల నుంచి లాక్కొచ్చి జైల్లో పెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్నే తప్పుగా భావించారు. కానీ ఈరోజు మేము ప్రజలకు స్వేచ్ఛనిచ్చాం. ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు పెట్టి వాళ్ళ అభిప్రాయం చెప్పే ప్రయత్నం ఇచ్చాం. అట్లాగే రైతులకి రుణమాఫీకి సంబంధించిన ఇష్యూ దాదాపు 80% కంప్లీట్ చేశాం. సంక్రాంతి సందర్భంగా మేము అద్భుతంగా ప్రజలకి రైతు భరోసా ఇవ్వబోతున్నాం. అంతకుముందు పాత నోటిఫికేషన్లు క్లియర్ చేశాం. మేము ఉచితంగా బస్ సౌకర్యం తీసుకొచ్చాం. అట్లా అనేక స్కీమ్స్ తీసుకొచ్చాం మేము. అట్లాగే బీసీకి సంబంధించిన గణాంకాలను తీసుకొచ్చి పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వబోతున్నాం. కాబట్టి చాలా అంశాల్లో మేము సక్సెస్ అయినాం. కానీ మా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. మేము అక్కడక్కడ ఇబ్బందులు ఉంటే అవి కామాలి తప్ప ఫుల్ స్టాప్లు కాదు. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఆశించారో, ఏ ఆశయ సాధన కోసం అయితే మమ్మల్ని అధికారులు తీసుకొచ్చారో అవి నెరవేరుస్తామని మాత్రం ఘంటాపథంగా మేము ప్రకటిస్తున్నాం. సో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అరెస్ట్ల పరంపర జరుగుతూ ఉంది. సో చిన్న తప్పుకు కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. శాస్త్ర గారు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నిజంగా మేము కక్షభరితమైన పాలిటిక్స్ చేయాలనుకున్నప్పుడు
ఈరోజు కేసీఆర్ జైల్లో ఉండాలి, కేటీఆర్ జైల్లో ఉండాలి, హరీష్ రావు జైల్లో ఉండాలి, అట్లాగే సంతోష్ కుమార్ జైల్లో ఉండాలి. కానీ మేము అట్లా రాజకీయాలు చేయట్లే కదా. వాళ్ళు చేసే తప్పుల మీద విచారణ కోసం కమిషన్స్ ఇస్తాం. వాళ్ళు చేసిన తప్పులను సమీక్షించడం కోసం మేము విచారణ సంఘాలను పెట్టాం. వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ గత గవర్నమెంట్ పార్లమెంట్ సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మీద డ్రోన్ ఎగరవేత కేసేసింది. చిన్న విషయాన్ని తీసుకొచ్చి దాదాపు అనేక రోజులు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేసింది. మేము అట్లా చేయట్లే కదా. కోదండరాం లాంటి వ్యక్తులను, ఇంట్లో ఉన్న వాళ్ళను బయటికి లాక్కొచ్చి అరెస్ట్ చేసింది. చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఉద్యమకారులు అణచివేసింది. నన్ను కూడా గత గవర్నమెంట్ కిడ్నాప్ చేసి నేను ఎక్కడున్నానో తెలియకుండా దాచింది. మిమ్మల్ని నన్ను కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు నేను నిరుద్యోగుల గురించి గొంతెత్తున్నానని చెప్పేసి అరెస్ట్ చేసి నేను ఎక్కడున్నా అనే విషయాన్ని కూడా చెప్పకుండా అరెస్ట్ చేస్తే పార్టీ అంతా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఫైట్ చేసి నన్ను విడుదల చేసుకొని బయటకు తీసుకొచ్చారు. కాబట్టి నిర్బంధానికి వాళ్ళు కేర్ ఆఫ్, స్వేచ్ఛకు మేము కేర్ ఆఫ్. అందుకోసం మేము రాగానే సింబాలిక్గా ప్రగతి భవన్ అని వాళ్ళు ప్రకటించుకున్న దాని ముంగట ఉండే గేట్లను మొత్తం ఎత్తేసాం. వాళ్ళు అక్కడ పెట్టే బ్యారికేడ్లన్నీ తొలగించాం. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడికి పోతే అక్కడ సీతక్క కానీ బట్టి విక్రమార్క గారి దగ్గరికి లేదా ఏ మంత్రుల దగ్గర పోయినా కూడా తండోపతండాలుగా జనాలు వస్తుంటారు. స్వేచ్ఛకు ప్రతీక కాంగ్రెస్ పరిపాలన అయితే నిర్బంధానికి ప్రతీక వాళ్ళు. అసలు నిర్బంధాల గురించి మాట్లాడే అర్హత లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరండి? అట్లాగే వెహికల్ని ఫాలో అయ్యి ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసింది ఎవరండి? మంత్రులు వస్తున్నప్పుడు, కేటీఆర్ వస్తున్నప్పుడు ముందస్తు చర్యగా అరెస్ట్ చేసింది ఎవరండి? మేమా వాళ్ళ? కాబట్టి నిర్బంధం గురించి ప్రశ్నించే అధికారం టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్కు లేదు, అట్లాగే బీజేపీకి లేదు. ఎందుకంటే బీజేపీ ప్రశ్నించే రైతుల మీదకి రథాలు తీసుకుపోయింది కదా, సామాన్య రైతుల మీద రథాలు తొక్కించి చెప్పేసింది కదా. కాబట్టి నిర్బంధం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. స్వేచ్ఛకు సంకేతం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది, ప్రజల ఆకాంక్షను గౌరవిస్తుంది. కానీ కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నాం అన్నట్టు గత కొన్ని రోజుల గురించి మీడియా వార్తల్లో రావడం జరుగుతూ ఉంది. సో ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ఆయన మీద ఈడీని ప్రవేశపెట్టడం కానీ, లేదంటే ఏసీబీని కూడా ప్రవేశపెట్టడం కానీ జరిగింది కదా. మిమ్మల్ని నేను అడుగుతున్నా, నేను కేటీఆర్ ఏమైనా సొక్కం పనులు చేసిండా? కేటీఆర్ చేసింది ఏంది? రాష్ట్రానికి సంబంధించిన వనరులని ఏమాత్రం నిబంధనలు పాటించకుండా ఉల్లంఘించి ఏం చేశాడు కేటీఆర్? ఏం చేశాడు? కార్ రేస్, ఈ రేస్లో పెట్టాడు. అంటే రాష్ట్రానికి సంబంధించిన డబ్బుల్ని విదేశీ కంపెనీలకు అట్లాగే విదేశీ సంస్థలకు అప్పనంగా అప్పచెప్తా ఉంటే మేము చేతులు కట్టుకొని ఉండాలా? కొంచెం కేటీఆర్ చేసే తప్పులకు ప్రాయచిత్తం ఉండాలి కదా. ప్రజల సొమ్ము కదా, కేటీఆర్ సొంతంగా అసలు సంపాదన కాదు కదా. ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు ఆ దుర్వినియోగాన్ని అరికట్టే ప్రయత్నం మేము చేస్తాం. మా బాధ్యతగా ఫీల్ అవుతాం మేము. కేటీఆర్ మీద వ్యక్తిగత కక్షలు మాకుండవు, వారిని గౌరవిస్తాం వ్యక్తిగతంగా. కానీ ప్రజల సొమ్మును ఎప్పుడైతే అప్పనంగా హరించే ప్రయత్నం చేస్తారో దాన్ని వ్యతిరేకిస్తాం. ఆ సందర్భంగా వాళ్ళు చేసే తప్పులకు ప్రాయచిత్తం చట్టం విధిస్తుంది. చట్టబద్ధమైన ఎంక్వైరీ మేము చేస్తాం. శిక్ష చేసేది కోర్టులు, చట్టబద్ధమైన సంస్థలే కదా. ఆ దిశగా కేటీఆర్ నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ అవుతాడు. ఆఖరికి రైతులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైతులు మన ఇద్దరం కలిసి ఇప్పుడు వెళ్దాం. రైతుల్ని రెచ్చగొట్టి నిజాయితీగా ఉన్న రైతుల్ని అబద్ధాలు చెప్పి వాళ్ళ భూములు గుంజుకుంటామని చెప్పేసి భ్రమపెట్టి వాళ్ళను రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇదే ఇప్పుడు మనం అక్కడిపై రైతులు అడుగుదాం. కేటీఆర్ ఆధ్వర్యంలో మమ్మల్ని అబద్ధాలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి బలవంతంగా అక్కడ తీసుకొచ్చారు అన్నారు. ప్రజలు అక్కడ ఫార్మాసిటీని వద్దనుకుంటే మేము వెంటనే దాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్గా మార్చే ప్రయత్నం చేశాం. ఉద్యోగాల కల్పన కోసం నేను అదే అంటున్నా. ఇప్పుడు ఫార్మాసిటికల్ వద్దు అని అక్కడ ప్రజల్లోకి అంత గట్టిగా ఉన్నప్పుడు అసలు ఫార్మాసిటికల్ తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టలే కదా, సర్వేకి సంబంధించి ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టడం వల్ల ఏమిటంటే తెలంగాణ భౌగోళిక వాతావరణం ఇక్కడ ఫార్మాసిటికల్ కంపెనీలకు మందుల తయారీకి అనుకూలంగా ఉంటుంది. విత్తనాలు చాలా కాలం బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి అంకాపూర్ లాంటి ప్లేసెస్కి వాల్యూ ఉంది. ఇక్కడ ఈ భౌతిక పరిస్థితులకు ఏ ఇండస్ట్రీ అనుకూలంగా ఉంటే ఆ ఇండస్ట్రీ అయిపోతున్నాం. కానీ ప్రజలను వీళ్ళు రెచ్చగొట్టడం ద్వారా, ప్రజలకు అబద్ధాలు చెప్పడం వల్ల, ప్రజలకు మభ్యపెట్టడం ద్వారా ఉద్యోగావకాశాలు క్రియేట్ అయ్యేది. ప్రజలు అయినా ఒప్పుకోలేదు. అంటే ఒప్పుకోవడం అంటే ప్రజలు కొంచెం నిరసన వ్యక్తం చేశారు, కలెక్టర్ మీద దాడి చేశారు. అప్పుడు ప్రజల అభిప్రాయాన్ని మన్నించి మేము ఆ ప్రపోజల్ వెనుక తీసుకున్నాం కదా, ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాం కదా. వెనక్కి తీసుకుంటే మేము దాన్ని ఇంకో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. కానీ ఎక్కడ కూడా మా కమిట్మెంట్ లేదు. మా కమిట్మెంట్ ఏంటంటే కంపెనీలు పెట్టడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కానీ మొత్తం ప్రజలకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పి వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చారు. మేము రైతులుగా గౌరవిస్తూ ఉంటాం. కానీ రైతు రూపంలో ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రం ఉపేక్షించే అవకాశం లేదు. అంటే ఇప్పుడు అక్కడ కేవలం బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టి తీసుకొచ్చారు అంటారు తప్ప రైతులకు వాస్తవంగా రైతులకు వాస్తవాలు తెలిస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉండకపోయేది.
ఈరోజు మేము అక్కడ పోయి రైతులతో మాట్లాడినాక మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఇష్యూస్ మీద అధికారులు మాట్లాడిన తర్వాత రైతులను మేము సంజాయించాం కదా. వాళ్ళలాగా మల్లన్న సాగర్ లాగా నిబంధన పెట్టలే కదా. ఖమ్మం రైతులకు బేడీ వేసినట్టుగా మేము బేడీ వేయలే కదా. అట్లాగే మేము ఇసుక లారీలతోటి సామాన్య ప్రజలను తొక్కియలేదు కదా. మేము ఎక్కడైతే రైతులను వాళ్ళు నిజంగా రెచ్చగొట్టారు కాబట్టి వచ్చారు. తర్వాత మేము విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రైతులు మా దగ్గరికి వచ్చి మాట్లాడారు కదా. సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంది కదా. ఒక ఇన్సిడెంట్ ఆధారంగా మొత్తం ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయాలనుకున్నారు. చివరికి వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడిపోయారు. కేవలం రైతులనే కాదండి, విద్యార్థులకు కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు గ్రూప్ ఎగ్జామ్స్ లో రోడ్డు మీదకి వచ్చారు. యాజ్ ఎ ప్రొఫెసర్ గా మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం రైటా, ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడం రైటా, ఉద్యోగాలు కల్పించడం రైటా, ఉద్యోగాలను ఫుల్ స్టాప్ పెట్టడం రైటా? ఇప్పుడు అవన్నీ గతంలో జరిగిన నోటిఫికేషన్స్. జియో 46 అనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యవహారం కాదు. మేము పరిష్కరించి 15,000 మందికి మేము ఉపాధి అవకాశాలు కల్పించాం. దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఒకటే చెప్తున్నాను, 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగాన్ని నింపకుండా వాళ్ళు తచ్చారం చేశారు. మేము ఉద్యోగాల నోటిఫికేషన్లు పూర్తి చేసే ప్రయత్నం చేశాం. ఉద్యోగాలకు సంబంధించిన వెసులుబాటు కల్పించాం. ఈరోజు మేము కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో చిన్న మచ్చ చూపెట్టగలుగుతారా, చిన్న లోపం చూపెట్టగలుగుతారా? వాళ్ళ టైంలో మనకి ఉప్పు బెల్లం పుస్తకాలు మనకి ప్యాకెట్లు అమ్మినట్టుగా పేపర్లు అమ్మిలు కదా వాళ్ళు, మనం చూసినాం కదా. వాళ్ళు చేసిన తప్పుల వల్లనే కదా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు నింపలేకపోయినారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు చేసినప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వాలి కదా. చేయలేకపోయింది కదా. వాళ్ళు చేయలేదు, నేను చేశాను. మా చేసి దాన్ని జీర్ణించుకోలేదు కాబట్టి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు రకరకాల రూపంలో మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చాలా పనిగట్టుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. మా మీద ఉమ్మి వేయడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే. అది ఈరోజు వాళ్ళ మీద పడింది. నిరుద్యోగులు యువకులు మా మీద ఆశతో ఉన్నారు. వాళ్ళు దాన్ని ఏదో 10 నెలల్లో మా మీద రెచ్చగొడదామని ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయిపోయినారు. ఇప్పుడు రైతులకు మీరు అంటున్నారు మేము రెచ్చగొట్టి చేపించారని అంటున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు రైతులకే సరిగ్గా రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు. ఇప్పుడు కౌలు రైతులకు, రైతు కూలీలకు ఎకరానికి 15,000 చొప్పున, అంటే ఏటా 15,000 చొప్పున ఇద్దామని చెప్పేసి సిద్ధపడ్డారు. ఖజానా లేదంటున్నారు. మరోవైపు వాళ్ళు చేసిన అప్పుకి వడ్డీ కట్టాలని అంటున్నారు. మరి ఇప్పుడు కౌలు రైతులకు కానీ రైతు కూలీలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఎలా కడతారు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఎక్కడి నుంచి పట్టుకొస్తావు పక్కన పెట్టడం. రైతు కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వద్దా? వాళ్ళ జీవితాలను బాగు చేయాలన్నా చేయొద్దా? గతంలో తప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పుడు వడ్డీ కట్టే బాధ్యత మేము ఉన్నప్పుడు బలవంతంగా మా మీద నెట్టివేశారు కదా. ఇన్ని ఇబ్బందులున్నా కూడా మేము వడ్డీ చెల్లిస్తున్నాం. ఇన్ని ఇబ్బందులున్నా కూడా సామాన్యులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మొత్తం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రాన్ని మొత్తం ఆర్థిక దోపిడీ కేంద్రంగా మార్చారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చారు. అయినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కుంగిపోలే కదా. అదనపు వనరులను ఏ రకంగా సమకూర్చాలో మేము ప్లాన్ చేస్తున్నాం. అదనపు వనరులకు సంబంధించి అన్వేషణ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక సస్యామలమైన ప్రాంతం. గోదావరి నది ఉత్తరాన, కృష్ణా దక్షిణాన ప్రవేశించేది ఒక దోబి, ఇది ఒక అద్భుతమైన దోబు. కాబట్టి ఈ ప్రాంతంలో పుష్కరమైన పంటలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు వాడకుండా కూడా వరి పంట ఒక ఉత్పత్తిని పెంచాం మేము. అలాగే రుణమాఫీని 2 లక్షలు చేస్తామన్నాం, 80% పూర్తి చేసాం. టెక్నికల్గా అక్కడెక్కడ ఏమైనా అంశాలు ఉంటే వాళ్ళు సరిచేసే ప్రయత్నం చేస్తాం. రైతు భరోసా ఆల్రెడీ వేసాం, ఇప్పుడు మళ్ళీ వేయబోతున్నాం. కాబట్టి ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ మేము 10 నెలలు అధికారంలో ఉన్నాను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. 10 నెలలు ప్రతిపక్షాలు ఉండలేకపోతున్నారు. మేము 10 ఏళ్ళు ఉన్నాం కదమ్మా. మొత్తం కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు వాళ్ళు, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అన్నారు. 10 ఏళ్ళు మా మొత్తం శాసనసభ్యులను చేర్చుకున్నా, పార్టీ నాశనం చేయాలన్నా కూడా మళ్ళీ మేము ఫినిక్స్ పక్షులాగా లేచి పవర్లోకి వచ్చాం. ఇక్కడ బీఆర్ఎస్ది అధికారానికి సంబంధించిన దూరం కావడం అనే కోణంలో బాగా నిరాశ నిలుచుకోలేకున్నారు. ఈరోజు కవితకు కేటీఆర్ మధ్య యుద్ధం జరుగుతున్నది. ఈయన టాపిక్ ఆమె టాపిక్, ఇద్దరి మధ్య ఇంటర్వ్యూలలో ఎక్కడ కూడా కొంతలతో కూడుకున్న అభిప్రాయాలు లేవు. కాబట్టి వాళ్ళు అధికారం లేకుండా బ్రతకలేరు. మేము ప్రజలు లేకుండా ప్రజలతో పాటు ఉంటాం కాబట్టి ప్రజలను ప్రేమిస్తాం. ప్రజలను ప్రేమించాలి, ప్రజలను ప్రేమిస్తారు. ఒకరోజు వెనక కావచ్చు, ఒకరోజు ముందు కావచ్చు, కానీ మేము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయాన్ని నెరవేరుస్తాం. వనరులను సృష్టించే చైతన్యం మాకుంది. ఖచ్చితంగా సృష్టిస్తాం, సామాన్యులకు న్యాయం చేస్తాం. సరే, ఇప్పుడు ఈ పరిపాలన విషయంలో 2.5 ఏళ్ళు
రేవంత్ రెడ్డి మరో 2.5 సంవత్సరాలు మరో వ్యక్తి రాబోతున్నారనే ఒక సమాచారం అయితే ఉంది. సో ఎట్లా మరి పాపం దీనికి? కేటీఆర్ కు నిద్ర పట్టక రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తాను తట్టుకోలేక జీర్ణించుకోలేక అజీర్తి వేసి పాపం పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలందరూ ఎన్నుకున్న ముఖ్యమంత్రి. వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి తన శక్తిని మించి పోరాడి అనేక త్యాగాలను చేసి జైల్లో జీవితాన్ని గడిపిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మన నాయకుడు. ఎమ్మెల్యేల ఆశీర్వాదం ఉన్న రోజులు, అధిష్టానం ఆశీర్వాదం ఉన్న రోజులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావిస్తున్న వాళ్ళు నేను ఒకరిని. సో ఎట్లా లాస్ట్ ఫైనల్ ఒక విషయం సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 1 ఇయర్ పరిపాలన మీరు సంబరాలు అయితే చేసుకుంటున్నారు. సరే, కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని అపవాదాలు ఉన్నాయి, కొన్ని విమర్శలు ఉన్నాయి, అన్ని కూడా ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నారు. మీరు చెప్పండి సార్, రాబోయే కాలంలో ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో ప్రజలకు మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఒకటి, సహస్ర గారు, మేనిఫెస్టోనే మాకు దిక్సూచి, రాజ్యాంగమే మాకు ఆలంబన. తెలంగాణలో అద్భుతమైన రాజ్యాంగబద్ధ పరిపాలన మేము కొనసాగిస్తాం. 1. నెంబర్ 2, మేనిఫెస్టో కమిటీలో నేను ఉన్నాను, సెంట్రల్ స్టేట్. మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతి హామీ ఏదైతే ఉందో హామీ నెరవేర్చబోతున్నాను నేను. మేనిఫెస్టోను అమలుపరచడమే మా లక్ష్యంగా ఉంటుంది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మన ఇద్దరం కూర్చొని ఇంటర్వ్యూ చేసుకుందాం. మీరు ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగండి, మా రిజల్ట్ ఏందో మేము చూపెట్టే ప్రయత్నం చేస్తాం. 1 ఇయర్లో 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని దాన్ని 10 నెలల్లో చేసాం. అయినా మేము తబ్బిబ్బేం కావట్లేదు. ఇంకా ప్రజల పట్ల బాధ్యత ఉంది, చాలా విషయాలు చేయాలి, చేసే ప్రయాణం ఉన్నాం. ప్రక్రియ కొనసాగుతుంది, దీనికి ముగింపు ఉండదు, కామాల తప్ప ఫుల్ స్టాప్ ఉండవు. మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ మేమే గెలవబోతున్నాం. దాని దర్శనంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా విజయ దుదింబి మోగబోతుంది. రైట్ సార్. సో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు కూడా సో మీరు అంతా కూడా సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో మచ్ సార్. సో ఇదండి, డాక్టర్ రియాజ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కరెక్ట్ గా ప్రజలకు చేరవచ్చే విధంగా చేస్తాము. మరికొన్ని కొత్త కొత్త పథకాలతో ప్రజలందరికీ సమన్వయం కలిగే విధంగా, న్యాయం కలిగే విధంగా, అందరినీ కూడా చక్కగా పరిపాలించే విధంగా అయితే ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా చెప్తుంది. అంతేకాకుండా యాజ్ ఏ గ్రంథాలయం చైర్మన్ గా సార్ కూడా విద్యార్థులందరికీ కూడా చాలా మంచి సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఉపాధికి ఎటువంటి దోకా అయితే ఉండబోదు అని కూడా హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్.